ఒకసారి గుర్తు చేసుకోండి, మన ఊరిలో రోడ్డు పక్కన ఉన్న కంప చెట్లకి విరిగా కాసిన సొరకాయలు ఎంతమంది కోసుకొని ఇంటికి తీసుకెళ్లారు? చెట్టు మీద కాసిన దొండపళ్ళు, పుచ్చిపళ్ళు, పొలం మట్ల దగ్గర పెరిగిన కాకరకాయలు ఎంతమంది తిన్నారు? తిన్నవాళ్ళు ఒక్కసారి కమెంట్ చేయండి. ఆ రోజుల్లో గ్రామాల్లో కూరగాయలు కొనేవారు కాదు. కూరగాయలు ఇల్లు చుట్టూ పుట్టేవి. టమాటా, వంకాయ, గోరుచిక్కుడు, చిక్కుడు, బీరకాయ, సోరకాయ, గోంగూర, కొత్తిమీర ఏదో ఒకటి ప్రతి ఇంట్లో ఉండేది. అసలు కూరగాయలు కొనాలి అనే అవసరం చాలా తక్కువ. ఎందుకంటే మన గ్రామం మొత్తం ఒకటే ఇల్లు అనుకునే వాళ్ళం. ఒకరి గట్టుపై బీరకాయ, ఇంకొకరి పొలం మధ్యలో చిక్కుడు, మూడో ఇంటి కంచె మీద సోరకాయ, ఇలా అందరూ తలా ఒకటి, 2 రకాలైన వేసుకునేవారు. అందుకే ఆ ఇంట్లో లేని కూరగాయ ఇంకో ఇంట్లో దొరికేది. మీ దగ్గర గోంగూర ఉందా అంటే ఉంది రా తీసుకెళ్ళమ్మా అనేది సమాధానం. డబ్బులతో కాదు, మనసులతో నిండిన కాలం అది. పొలం నుంచి కూరలు తెచ్చి ముందు ఇంట్లో పెట్టేవారు కాదు, ముందు పక్కింటికి పంపేవారు. మిగిలితే బంధువుల ఇంటికి, ఇంకా మిగిలితే పశువులకు. అంతటి సమృద్ధిగా దొరికేవి ఆ రోజుల్లో. ఇప్పుడు చెప్పండి, మనం ఇప్పుడు తినే కూరల్లో ఎంతవరకు ప్రకృతి వాసన ఉంది? ఒకప్పుడు ఇవి అన్నీ సహజంగా ఉండేవి. ప్రకృతి మనకిచ్చిన అద్భుత వరాలు అవి. పురుగు మందులు లేవు, రసాయనాలు లేవు. అందుకే ఆహారం రుచిగా ఉండేది, ఆరోగ్యం బలంగా ఉండేది. అత్యంత శ్రేష్టమైన ఆహారం తినే రోజులవి. పిల్లలంతా పొలాల వైపు పరిగెత్తేవారు. బుడంకాయలు ఏరుకోవడం కోసం. కొన్ని పొలాల్లో సహజంగా పండే ఆ బుడంకాయల కోసం అందరూ వెతికేవారు. పుల్ల పుల్లగా, తీయ తీయగా ఉండే ఆ బుడంకాయల కోసం మనమంతా పొలాల్లో వెతికేవాళ్ళం. ఈ రోజుల్లో పిల్లలకు వాటి రుచి కూడా తెలియదేమో. ఊరి బయట కంప చెట్లయితే కూరగాయల తోటలవి. సోరకాయలు, నేతి బీరకాయలు, దొండకాయలు, కాకరకాయలు విరిగా కాసేవి. అందరూ తెంపుకొని పోగా ముదిరిపోయి పండిపోయిన కాయలు వచ్చే సంవత్సరానికి విత్తనాలయ్యేవి. చెట్లెక్కి సోరకాయలు కోయటం, కంచెల దగ్గర బీరకాయలు వెతకటం మన బాల్యంలో అందరికీ బాగా గుర్తే కదా. ప్రకృతితో ముడిపడిన అద్భుతమైన బాల్యం అది. సాయంత్రం ఇంటి ముందర అమ్మలు కూరలు శుభ్రం చేస్తూ మాట్లాడుకునేవారు. గ్రామం మొత్తం ఒక కుటుంబంలా ఉండేది. ఇప్పుడు ఇల్లు పెరిగాయి, కాంపౌండ్ వాల్స్ పెరిగాయి, కానీ కంచెల మీద కూరలు తగ్గిపోయాయి. ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంది, కానీ ఒక కొత్తిమీర మొక్క లేదు. పిల్లలకు బీరకాయ చెట్టు ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. కానీ ఇంకా ఆలస్యం కాలేదు, మనం మళ్ళీ ఆ రోజులను తీసుకురావాలం. ఎలానో తెలుసా? ప్రతి కుటుంబం తలా ఒకటి, 2 రకాల కూరగాయలు వేసుకుంటే చాలు. గట్ల దగ్గరైనా, పొలం మధ్యలో అయినా, ఇంటి వెనకాలైనా కొన్ని విత్తనాలు వేయండి. మీ కుటుంబం తినండి, మిగిలినవి మన వాళ్ళతో పంచుకోండి. అంతకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఈరోజే అందుబాటులో ఉన్న విత్తనాలు సేకరించండి. టమాటా, వంకాయ, గోరుచిక్కుడు, చిక్కుడు, బీరకాయ, సోరకాయ, గోంగూర, కొత్తిమీర ఏవి దొరికితే అవి దాచుకోండి. వర్షాలు పడగానే మన పొలాల్లో నాటండి. ఎక్కువగా ఉంటే రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో వేయండి. కంప చెట్ల దగ్గర విత్తనాలు చల్లండి. మన భూమికి మళ్ళీ ఆకుపచ్చ రంగులనిద్దాం. మన పిల్లలకు మనం చూసిన ప్రకృతి జీవితాన్ని చూపిద్దాం. వాళ్ళు కూడా కంచె దగ్గర నుంచి బీరకాయ కోసుకునే ఆనందం తెలుసుకోవాలి. వానలో తడుస్తూ బుడంకాయలు ఏరుకునే జ్ఞాపకాలు వాళ్ళకు ఉండాలి. గ్రామం అంటే కేవలం ఇల్లు కాదు, పంచుకునే మనుషులు. సంపద అంటే మార్కెట్లో కొనేది కాదు, మన చేతులతో పండించి మన వాళ్ళతో పంచుకునేది. మళ్ళీ మన గ్రామాల్లో కంచెల మీద సొరకాయలు వేలాడాలి, గట్లపై గోంగూర పచ్చగా మెరవాలి, పిల్లల చేతిలో బుడంకాయలు కనిపించాలి. అప్పుడు మాత్రమే మన గ్రామాలకు మళ్ళీ పాత అందం వస్తుంది. తప్పకుండా చేస్తారు కదూ. మీరు కూడా చిన్నగున్నప్పుడు ఇవన్నీ ఆస్వాదించారా? అయితే మీ చిన్నప్పటి జ్ఞాపకాలు కమెంట్లో చెప్పండి. ఈ వీడియోను ప్రతి రైతు కుటుంబానికి పంపండి. ధన్యవాదాలు.